ఈరోజు మా ఇంట్లో పనసకాయ బిర్యానీ చేశానండి. గోదావరిలో పెళ్ళిళ్ళకి చాలా స్పెషల్‌గా చేస్తూ ఉంటారు. బిర్యానీ చేయడానికి పనసకాయ ఇలా గింజ కట్టకుండా లేత కాయలైతేనే చాలా బావుంటాయి. మన 2 చేతులకి కత్తికి నూనె పూసుకొని పనసకాయని చెక్కు తీసి ఇలా ముక్కలుగా కోసిన వెంటనే పసుపు రాసుకొని ఉంచితే ముక్కలు నల్లపడకుండా ఉంటాయి. ఇప్పుడు గిన్నెలో నీళ్లు వేడి చేసి కొద్దిగా ఉప్పు వేసి పనసకాయ ముక్కలు వేసి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. 80% వరకు ఉడికిన పనసకాయ ముక్కల్ని తీసి నీళ్ళన్నీ వడకట్టి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 7 లవంగాలు, 5 యాలకులు, 2 దాల్చిన చెక్క, 1 స్టార్ పువ్వు, 1 బిర్యానీ ఆకు, అర స్పూను ధనియాలు, అర స్పూను జీలకర్ర, కొన్ని మిరియాలు, షాజీరా, పత్తరపూలు, సోంపు వేసి దోరగా వేయించి వేడి చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి రెబ్బలు, 1 టమాటా ముక్కలు, మీ రుచికి తగ్గ ఉప్పు, కారం, పసుపు, కొన్ని నీళ్లు పోసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నూనె వేడి చేసి ఉల్లిపాయ చీలికలు వేసి ఇలా ఎర్రగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎర్రగా వేయించుకున్న ఉల్లిపాయలు బిర్యానీకి చాలా రుచినిస్తాయి. అదే ప్యాన్లో ఉన్న నూనెలో 80% ఉడికించుకున్న పనసకాయ ముక్కలు వేసి 4-5 నిమిషాలు వేయించుకోవాలి. పనస ముక్కలు ఇలా వేగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద, 1 కప్పు పెరుగు, పచ్చిమిర్చి చీలికలు, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, అరచెక్క నిమ్మరసం, వేయించిన ఉల్లిపాయలు సగభాగం వేసుకొని ఒకసారి కలిపేసి కొన్ని నీళ్లు పోసి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాలకి గ్రేవీ కాస్త ఇలా దగ్గర పడుతుందండి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసి పెద్ద గిన్నెలో నీళ్లు వేడి చేసి కొన్ని మసాలా దినుసులు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె, గంటసేపు నానపెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకొని 80% ఉడికించుకోవాలి. నేను అర కేజీ పనసకాయ ముక్కలకి అర కేజీ బాస్మతి బియ్యం తీసుకున్నానండి. ఇలా 80% ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న కూరని సగభాగం తీసి పక్కన పెట్టి కొద్దిగా నెయ్యి వేసి పైనుండి ఉడికించుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా వేసి ఇలా లేయర్స్ లాగా వేసుకోవాలి. చివరిగా పైనుండి కొద్దిగా నెయ్యి, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, వేడి పాలల్లో నానపెట్టిన కుంకుమ పువ్వు వేసి మూత పెట్టి చిన్న మంట మీద 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత బిర్యానీని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని వడ్డించుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ సీజన్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.